నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఆరోగ్యం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టేనని, కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సతీమణి శ్రీమతి రేణుకారెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకులం పాఠశాలలో ప్రారంభించిన ముస్తాబు ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రతపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత దైనందిన జీవితంలో ఓ భాగం కావాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లీలారాణి, పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి, వైస్ ప్రిన్సిపల్ కృష్ణవేణి మరియు సిబ్బందితో పాటు సామాజికవేత్త శ్రీపురం సీతారామయ్య మరియు ప్రముఖ వ్యాపారి నరేంద్ర తదితరులు ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యము. అలాగే శుభ్రత ఎక్కడుందో అక్కడ దైవం ఉంటుంది అన్నది మన తాతల కాలం నుంచి ఒక నానుడు ఉంది. విన్నారా అమ్మా? అంతే కదా, మన ఇళ్ళ ముందర కల్లాపు జల్లి ముగ్గు వేసి శుభ్రంగా ఉంచుకుంటాం. ఎందుకు? లక్ష్మీదేవి వస్తుంది అని చెప్తుంటారు మన అమ్మ నాన్న తాతలు అందరూ కూడా. కాబట్టి ఎక్కడైతే మన పరిసరాలు కానీ ఎక్కడ శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ దేవతలు ఉంటారని, అలాగే ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని కోల్పోతే మళ్ళీ తెచ్చుకోలేము. డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంకొకటి సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం అనేది పోతే సంపాదించుకోలేము. కాబట్టి ఈ శుభ్రత అనేది ఒక వ్యక్తిగత శుభ్రత అంటే ఎన్నో వాటికి అనుసంధానమై ఉంది. పరిసరాల శుభ్రత కానివ్వండి, మన మానసికంగా మనం మెరుగుపరుచుకునేది, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మీరు ఫస్ట్ అవగాహన చేసుకోవాలి. ఏమిటి వ్యక్తిగత పరిశుభ్రత, అలా ఉంటే మనకు వచ్చే లాభం ఏంటి, నష్టాలు ఏమిటి అనేది పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. అప్పుడే మీలో ఒక ఉత్సాహం వస్తుంది ఉండాలా అన్నది. ఈ వరకే మీ ఉపాధ్యాయులు కానివ్వండి, ఎంబీఓ గారు కానివ్వండి చక్కగా మీకు విపులీకరించి చెప్పారు. నాకైతే చెప్పడానికి ఏమీ మిగల్చలేదు వాళ్ళు, కానీ పదే పదే మీకు చెప్తుంటే అది మనసులో హత్తుకుంటుందని మళ్ళీ నేను కొన్ని విషయాలు నాకు తోచినవి చెప్తున్నాను. ఇంత చక్కటి టాపిక్ మీతో పాలు పంచుకోవడము, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియని విషయాలు కూడా నేను మీ ప్రధాన ఉపాధ్యాయులు అలాగే ఎంఈఓ దగ్గర తెలుసుకున్నాను. ఎలా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎవరి ద్వారా అన్నది నాకు తెలియదు. నిజంగానే వారి ద్వారానే నాకు ఇప్పుడు తెలియడం జరిగింది. చాలా చక్కగా ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ వ్యక్తిగత పరిశుభ్రత అన్నది మన జీవితంలో ఒక భాగం కావాలి. మనం ఎలా అయితే నిద్ర వస్తే ఆకలి అయితే తింటాం కదమ్మా, తర్వాత నీళ్లు తాగుతాం, నిద్ర వస్తే నిద్రపోతుంటాం. అలాగే ఈ పరిశుభ్రత అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. తెల్లవారితో లేస్తూనే ఏం చేస్తుంటారమ్మా మామూలుగా మీరు? బ్రష్ చేసుకుంటారు. ఆ బ్రష్ చేసుకోవడం అన్నది కూడా ఎలా చేసుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. గబగబా తోమేసుకోవడం కాదు, ప్రతి పంటిని శుభ్రం చేసుకోవాలి, నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ టీచర్స్ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ వాళ్ళే, కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పింటారు. కరెక్ట్గా చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. చేసుకోకపోతే నోటి దుర్వాసన, వివిధ రకాలైన వ్యాధులు కూడా మనకు వస్తాయి. అలాగే మిగతా భాగాలు కూడా స్నానం చేసేటప్పుడు ప్రతి శరీర భాగం కూడా మనము కాన్షియస్ లో ఒక అవేర్నెస్ పెట్టుకొని ప్రతి భాగాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. కంటి దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి ప్రతి భాగంని కూడా కాలి పాదం దాకా కూడా శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఏది కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అటువంటి చిన్న చిన్న అలవాట్లు ప్రతిరోజు చేసుకుంటూ పోతుంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అది మీరు స్వయంగా తెలుసుకుంటారు ఫ్యూచర్లో. ఈరోజు బాలురే రేపటి పౌరులు. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది మన సమాజం ఎలా ఉండాలి. ఒక వ్యక్తిగత పరిశుభ్రత పూర్తయిన తర్వాత పరిసరాల శుభ్రత ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. మీ క్లాస్ రూమ్స్ ఎలా పెట్టుకోవాలి, మీరున్న రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, చిత్తుకాగతాలు ఇలాంటివి ఎక్కడ వేస్ట్ అన్నది లేకుండా నీట్గా తీసివేయడము, డస్ట్బిన్లలో వేసుకోవడము, అలాగే మీరు విడిచిన బట్టల్ని చక్కగా వాష్ చేసుకోవడము, శుభ్రమైన బట్టలు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీరు మీ పరిసరాలన్నీ ఎలా శుభ్రం చేసుకోవాలన్నది మీకు తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత ఒకరికొకరు పరస్పరమే ఎలాగా చేదోడు వాదుడుగా ఉండాలనేది మీకు తెలుసుకుంటారు. ఒకరికి సహాయం చేయడము, తెలియని వాళ్ళకి చేయడము,
చిన్న పిల్లలు మీ దగ్గర ఉంటారు, వాళ్ళకి జడలు ఎలా వేయాలి అని హెల్ప్ చేయడము, పిన్ని ఎలా పెట్టాలని నేర్పించడాలు, ఇలా ఒక పరస్పరమైనటువంటి అవగాహన, జస్ట్ లైక్ సిస్టర్స్ లాగా అన్నమాట. మీరు ఇంట్లో ఎలా ఉంటారో అలా ఒక అవగాహన పెరుగుతుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కావడం వల్ల సామాజికంగా కూడా మనం మెరుగుపడతాం. సో ఒక పరిశుభ్రత అనేది మానసికంగా, భావోద్వేగాలు కూడా అదుపులో ఉంచుకోగలుగుతాం. భావోద్వేగాలు అంటే మనలో కోపము, చిరాకు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే మనము మన చుట్టూ పరిసరాలు మనము ఉంటామో ఆటోమేటిక్ గా మన మనసులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అవునా కాదమ్మా? అదే మీకు చెప్పాను నేను. వస్తూనే మిమ్మల్ని చూడడము, మీ పరిసరాలు పరిశుభ్రం అన్నది నాకు కూడా ఒక ప్రశాంతతగా అనిపించింది. ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కూడా చింపిరిగా వెళ్ళడము, ఇష్టం వచ్చినట్లు వెళ్తుంటే మీకే ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది.